హలో ఎవ్రీవన్, ఏ వెరీ బ్యూటిఫుల్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. సో ఇవాళ వచ్చేసి శ్రావణ శుక్రవారం అనమాట, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. సో యాక్చువల్గా ఇవాళ పూజ చేస్తాను. నార్మల్గా కూడా నేను 5 డేసే పూజ చేస్తాను అనమాట. ఇంకా యాజ్ ఇట్ ఈస్ శ్రావణ శుక్రవారం కొంచెం డిఫరెంట్గా పూజ చేద్దాం అనుకున్నాను. ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సో మెనీ అదర్ యూట్యూబర్స్ అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ పీస్ఫుల్. వాళ్ళ వీడియోస్ చూస్తుంటేనే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో యూజువల్గా నేను పూజ చేస్తాను ఫ్రైడే. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం ఏదన్నా యాడ్ చేసి పూజ చేద్దామని చెప్పి అనుకున్నాను. యూజువల్గా గడపకి నేను ఎప్పుడూ పసుపు రాసి అట్లా చేయను అనమాట. సో బై సీయింగ్ అదర్ వీడియోస్ ఐ రియల్లీ గాట్ ఇన్స్పైర్డ్ అనమాట. అంటే చూస్తుంటేనే నాకు చాలా పీస్ఫుల్గా ఆ వైబ్సే ఎక్కువ డిఫరెంట్గా అనిపించాయి. సో నేను కూడా ఇవాళ గడపకి పూజ చేసి పసుపు రాసి ముగ్గు వేద్దాం అనుకున్నాను. సో ముందుగా అంతకుముందు కట్టిన మామిడాకులు ఉంటే లాస్ట్ ఫ్రైడే నేను ఎప్పుడో మామిడాకులు కట్టి పూజ చేశాను అనమాట. సో అవి తీసేసి డ్రై అయిపోయినాయి కదా, అలాంటివి ఉంచకూడదంటే అవి తీసేసి గడపకి పసుపు రాస్తున్నాను. టు బీ ఫ్రాంక్, నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ముగ్గు వేయడంలో. అంటే డిజైన్స్ వస్తాయి అంతా ఓకే, కానీ ముగ్గు పిండి వేయడం నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. కొంచెం బ్రాడ్గా వస్తుందన్నమాట నా ముగ్గు లైనింగ్ అయితే. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్, వేస్తుంటాను. డైలీ అయితే ముగ్గు వేస్తాను కానీ ట్రై చేస్తుంటాను చిన్న లైన్స్ వేయడానికి. నాకు ఎందుకో చిన్న లైన్స్, చిన్న డీటెయిలింగ్ అంటే ఇష్టం. బట్ స్టిల్ నాకు కొంచెం లావుగానే పడుతుంది. సో ఎప్పటికైనా చిన్నగా వేయడం అయితే నేర్చుకోవాలి. డిజైన్స్ ఓకే, బాగానే వస్తాయి. యూజువల్గా నేను ఇంట్లో ముగ్గు వేసి పూజ చేయడం ఏంటంటే జస్ట్ ఆ పాజిటివ్ వైబ్స్ కోసం. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అనమాట. పూజ చేయడం ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా నాకు కరెక్ట్గా రూల్స్ అవన్నీ ఏం తెలీదు. బట్ స్టిల్ ఆ ముగ్గు వేసుకొని ఆ పూజ చేస్తే జస్ట్ ఆ పీస్ఫుల్ వైబ్స్ అయితే, పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ అయితే చేస్తాను. అన్లెస్ అంటిల్ నాకు ఏదైనా ఆఫీస్ వర్క్ ఉండి ఇంకా టైం అసలు కుదరకపోతే, ఆ రోజు నాకు కనుక పేషెన్స్ లేకపోతే తప్ప నేను మ్యాక్సిమం పూజ అయితే ఖచ్చితంగా చేస్తాను. సమ్టైమ్స్ పొద్దున్నే లేవడం లేట్ అయినప్పుడు ఇంకా లేట్ అవుతుంది. బట్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ట్రై చేస్తాను మార్నింగ్ డైలీ పూజ చేయడానికి అయితే. ఫ్రైడే ఈజ్ కంపల్సరీ అనమాట. కుదిరితే మార్నింగే చేస్తాను, మార్నింగ్ త్వరగా లేచి. లేకపోతే మార్నింగ్ మిస్ అవుతే ఈవినింగ్ అయినా ఖచ్చితంగా ఫ్రైడే అయితే పూజ చేస్తాను అనమాట. సో ఫైనల్లీ నా పూజ కంప్లీట్ అయ్యే లోపు మార్నింగ్ 9:30, 10 అవుతుందన్నమాట. యూజువల్గా నేను మార్నింగ్ లేవడం 8 o'clockకి అట్లా లేచే బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకుంటాను. బట్ స్టిల్ ఇవాళ ఫ్రైడే అని చెప్పి మార్నింగే 5 o'clockకే లేచాను. హెల్పర్ యాక్చువల్గా 9:30, 10 o'clock అట్లా వస్తుందన్నమాట. ఫ్రైడే ఆ టైమ్స్ అట్లా అయితే కష్టం అవుతుంది. అందుకే ఇవాళ నేనే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. మార్నింగ్ 5 o'clockకే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే లోపు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసింటే ఇంకా మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్కి చట్నీ అండ్ ఇడ్లీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్.
ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ హెడ్స్ అప్ అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ డిఐవై మా హాల్లో ఉన్న అంటే మా లివింగ్ రూమ్లో ఉన్న ఒక కార్నర్ మేకోవర్ అనమాట. ద అవుట్పుట్ వాజ్ సూపర్. ఆల్రెడీ ఈ వీడియో ఎడిటింగ్ చేసే లోపే నా మేకోవర్ అయిపోయింది, బట్ స్టిల్ ఇది క్యూలో ఉందని చెప్పి ఫస్ట్ ఇది పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ పెండింగ్లో ఉంది మేకోవర్ది. సో వన్స్ ఎడిటింగ్ అయిపోగానే ఐ విల్ అప్లోడ్ ఇట్. సో మీకు కనుక అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.